హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి 12 వోల్ట్ 24 వోల్ట్ స్టెప్ అప్ ఎస్ఎంపిఎస్. మనకి 24 వోల్ట్ వచ్చి డ్యూయల్ సప్లై వస్తుంది, 12 వోల్ట్ వచ్చి సింగిల్ సప్లై తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 12 వోల్ట్ ఇన్పుట్ ఉంటుంది, 12 వోల్ట్ ప్లస్ 12 వోల్ట్ గ్రౌండ్. ఇది వచ్చేటప్పటికి స్టెప్ అప్ అయ్యి మనకి 24 వోల్ట్ వస్తుంది కరెక్ట్గా. నార్మల్గా లోడ్ లేనప్పుడు ఎక్కువ 35 అలా రావచ్చేమో, కానీ లోడ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 24 వస్తుంది. 24 మైనస్ 0 ప్లస్ 24. ఇందులోనే ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి ఈ మోడల్, ఇది కూడా సేమ్ అంతే. ఇది వచ్చి 12 వోల్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, 24 వోల్ట్ మైనస్ ప్లస్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది వచ్చి ట్రాన్స్ఫార్మర్ టైపు. నెక్స్ట్ ఇది వచ్చి ఇండక్టర్ మోడల్. రెండు బాగానే ఉంటాయి, కాకపోతే ఇదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట. చూడడానికి బిల్డ్ క్వాలిటీకి సంబంధించినంత వరకు అయితే మనకి ట్రాన్స్ఫార్మర్ టైప్ బాగా హెవీగా వచ్చింది. ఇందులో 6 మాస్ఫెట్స్ యూజ్ చేశాడు స్టెప్ అప్ కోసం. లోడ్ మొత్తం 6 మాస్ఫెట్స్ ఈక్వల్ గా తీసుకుంటాయి. హీట్ సింక్ కూడా బాగా హెవీగా ఇచ్చాడు. ఇంకా మిగతావి మాస్ఫెట్స్ నెంబర్ కానీ, నెక్స్ట్ ఈ స్టెప్ అప్ ఎస్ఎంపిఎస్ది మొత్తం ఈ ఐసీ మొత్తం నెంబర్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఇందులో కూడా ఈ ఫెట్ నెంబర్స్ ఒకటే ఉంటాయి. ఈ ఫెట్ ఒకటే. నెక్స్ట్ ఈ డీసీ టు ఏసీ కన్వర్టింగ్ ఈ ఐసీ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది. ఏదైనా కానీ ఫంక్షన్ అవ్వడం ఒకటే. బట్ ఈ రెండు బోర్డ్స్ చేసేది ఒకటే పని అండ్ ఫంక్షన్ ఆల్సో సేమ్. బట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది రెండు మాత్రం బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఇది వచ్చి 10 ఆంపియర్ దాకా వస్తుంది. ఇది వచ్చి మాక్సిమం ఒక 5 ఆంపియర్ రావచ్చు, బికాస్ బేస్డ్ అప్ ఆన్ దిస్ మాస్ఫెట్స్. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 6 యూజ్ చేశారు. దీనిలో వచ్చేటప్పటికి అవుట్పుట్ దగ్గర వచ్చేటప్పటికి 35 వోల్ట్ 3300 ఎంఎఫ్డి యూజ్ చేశాడు కెపాసిటర్. అంటే మాక్సిమం కెపాసిటర్ స్టోర్ చేసుకోగలిగింది మాక్సిమం 3 ఆంపియర్ వరకు స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి 50 వోల్ట్ 4700 కెపాసిటర్ అయితే యూజ్ చేశాడు. బట్ ఈ కెపాసిటర్ క్వాలిటీ కొంచెం తక్కువ. ఇందులో వచ్చేటప్పటికి ఇది మంచి క్వాలిటీ కెపాసిటర్, ఇది శాంసంగ్ కంపెనీ కెపాసిటర్. ఇది వచ్చేటప్పటికి కొంచెం తక్కువ క్వాలిటీ కెపాసిటర్, బట్ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మాక్సిమం 8 డయోడ్స్ యూజ్ చేశారు. ఇక్కడ మాత్రం వీళ్ళు 4 యూజ్ చేశారు. 8 ఇక్కడ కూడా 8 యూజ్ చేస్తున్నారు. ఏదైనా కానీ రెండు వచ్చే అవుట్పుట్ ఒకటే అండ్ రెండు అయ్యే ఫంక్షనింగ్ సేమ్. బట్ ఇది వచ్చేటప్పటికి హెవీ డ్యూటీ వస్తుంది, హెవీ డ్యూటీ చేస్తుంది. ఇది మనం బయటకు వచ్చే అవుట్పుట్ మనం ఇచ్చే 12 వోల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం 12 వోల్ట్ స్టాండర్డ్ గా ఒక 5 ఆంపియర్స్ టు 10 ఆంపియర్ 5 ఆంపియర్స్ కరెంట్ ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు 12 వోల్ట్ నెక్స్ట్ మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి 4 to 3 ఆంపియర్స్ రావచ్చు ఎగ్జాక్ట్ గా ఆన్ లోడ్. ఇది కూడా అంతే, మాక్సిమం 1 ఆంపియర్ అనేది డ్రాపేజ్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనం ఎంత ఇచ్చిందే అంత రాదు. ఒకవేళ మనకు అవుట్పుట్ డ్రాప్ అవుతుంది, మన వోల్టేజ్ యూజ్ చేసేటప్పుడు 24 కంటే తక్కువ అవుతుంది అనుకుంటే మనం వచ్చి ఇన్పుట్ 12 వోల్ట్ ఆంపియర్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటిని వచ్చేటప్పటికి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఈ రెండు బోర్డ్స్ ని. ఇప్పుడైతే మనం ఈ 12 వోల్ట్ టు 24 స్టెప్ అప్ ఎస్ఎంపిఎస్ వచ్చేటప్పటికి మనం చెక్ చేద్దాము. ఇది వచ్చి 12 10 ఆంపియర్స్ హెవీ డ్యూటీ కాపర్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇది 12 వస్తుంది, కానీ నాకు మాత్రం 012 కావాలి. సో ఇదిగోండి, ఇది వచ్చి బ్రిడ్జ్ ఎస్ఎంపిఎస్. నేను దీన్ని 012కి వచ్చేలా కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 12 వోల్ట్ అవుట్పుట్. ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దాము, పవర్లో పెట్టేసి చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసేసాము. ఇప్పుడైతే ఒకసారి సప్లై చెక్ చేద్దాము ఎంత వస్తుందో. ఇది వచ్చి మైనస్, నెక్స్ట్ ప్లస్. మనకు చూస్తే ఇక్కడ మీటర్లో వచ్చేటప్పటికి 18 వోల్ట్ చూపిస్తుంది. ఇది 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్, వితౌట్ లోడ్ 18 వస్తుంది. ఆంపియర్ మీద మనకు వోల్టేజ్ బాగా ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే 10 ఆంపియర్స్ హెవీ డ్యూటీ కదా, దానివల్ల 18 వోల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బోర్డ్కి ఇచ్చి దీంట్లో నుంచి అవుట్పుట్ ఎంత వస్తుందో ఒకసారి మనం చూద్దాము. ఇదిగోండి గైస్, ఇదైతే 12 వోల్ట్ ప్లస్. క్లోజ్ తీసుకోండి కొంచెం.
ఇదిగోండి ఇదైతే 12 వోల్ట్ ప్లస్. నెక్స్ట్ ఇది వచ్చి మైనస్. మైనస్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం పవర్లో పెట్టి చెక్ చేద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దీనికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 18 వోల్ట్ సప్లై అయితే వస్తుంది బోర్డుకి. ఇప్పుడు మనం ఎక్కడైతే సాల్డరింగ్స్ అయితే చేసామో బ్యాటరీ దగ్గర 12 వోల్ట్, ఇక్కడ వచ్చేటప్పటికి 18 వోల్ట్ రీడింగ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. ఇది వచ్చి గ్రౌండ్. ఒకసారి దీని పైకి చూపించి, ఇది వచ్చి గ్రౌండ్, ఇది వచ్చి మైనస్ వోల్ట్. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి 38 వోల్ట్ దాకా వస్తుంది వితౌట్ లోడ్, -37. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి +37. సో ఈ బోర్డు పర్ఫెక్ట్గా ఉంది. -37 వోల్ట్ అండ్ +37 వోల్ట్. లోడ్ లేకుండా ఇది ఇంతే వస్తుంది, లోడ్ లేకుండా 38 వోల్ట్ వస్తుంది. బట్ ఆన్ ద లోడ్ మాత్రం మనకి ఎగ్జాక్ట్గా 24 దాకా డ్రాప్ అవుతుంది. బట్ 24 నుంచి కిందకైతే పడదు, 24 దాకా వస్తుంది ఎగ్జాక్ట్గా. 24 మైనస్ అండ్ 24 ప్లస్ వస్తుంది. ఇది ఈ బోర్డు, ఇది ట్రాన్స్ఫార్మర్ టైపు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ బోర్డు అయితే చెక్ చేద్దాము. ఇది వచ్చి ఇండక్టర్ టైప్ బోర్డు. ఒకసారి దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇది కూడా వచ్చేటప్పటికి 18 వోల్ట్ వస్తుంది ఇన్పుట్. మీకు ఇన్పుట్ 18 వోల్ట్ వస్తుంది, మామూలుగా 12 వోల్ట్ రావాలి. బట్ వితౌట్ లోడ్ కాబట్టి 18 వోల్ట్ వస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఓకే, అవుట్పుట్ రాలేదు. వై? ఓకే, ఇక్కడ ఒక స్విచ్ ఆప్షన్ అనేది ఉంది. ఈ బోర్డుకి మాత్రం ఇక్కడ స్విచ్ ఆప్షన్ ఇచ్చాడు, బట్ ఏ బోర్డుకి స్విచ్ ఆప్షన్ అయితే ఇవ్వడు. ఈ బోర్డుకి ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ స్విచ్ SW స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఆప్షన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఈ రెండు పోల్స్ని అయితే ఇప్పుడు షార్ట్ చేయాలి. ఈ రెండు పోల్స్ని షార్ట్ చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం అయితే ఇప్పుడు దీన్ని షార్ట్ చేసాము, వైర్ కనెక్షన్ ఇచ్చాను మధ్యలో. సో ఇప్పుడు మనకి ఇది కనుక ఆన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి 15 వోల్ట్ 18 వోల్ట్. ఓకే, ఇది చూడండి వచ్చి 12 వోల్ట్. ఓకే, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము ఈ బోర్డుకి. ఇది గ్రౌండ్, మిడిల్ పిన్ గ్రౌండ్. ఇటు బోర్డు కూడా చూపించు, మిడిల్ పిన్ గ్రౌండ్. కొంచెం దూరం తీసుకుంటారా? ఓకే, ఇదిగోండి, ఇదైతే గ్రౌండ్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 41 వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ 41 ప్లస్ మైనస్. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి ప్లస్ అవుట్పుట్ 41 వోల్ట్ ప్లస్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి -వోల్ట్ -41 వచ్చినా కానీ మనకు ఆన్ లోడ్ మాత్రం 24 వస్తుంది. ఆన్ లోడ్ ఇక్కడ రావాల్సిన 18 కూడా డ్రాప్ అయిపోయి, ఇక్కడ రావాల్సిన 18 కూడా మనకి 12 వోల్టే వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్ వస్తుంది కాబట్టి 12 వోల్ట్ కంటే తగ్గదు, 18 నుంచి 12 దాకా తగ్గుతుంది. అవుట్పుట్ దగ్గర వచ్చేటప్పటికి మనకి 41 వోల్ట్ వస్తుంది. 41. ఈ బోర్డు వచ్చేటప్పటికి మనకి ఈ బోర్డు 37 వోల్ట్ చూపించింది అవుట్పుట్. ఈ బోర్డు 6 MOSFETs ఉన్నవి. నెక్స్ట్ ఇది వచ్చి ఇండక్టర్ టైప్. ఇది వచ్చేటప్పటికి 40 వోల్ట్ అవుట్పుట్ చూపించింది. రెండు బోర్డ్స్ అయితే సేమ్, చేసే ఫంక్షన్ ఒకటే, చేసే హెవీ డ్యూటీ ఒకటే,
బట్ మనకి కొంచెం ఎక్కువ స్టాండర్డ్గా ఉండాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ చేయకూడదు అనుకుంటే ఇండక్టర్ మోడల్ ఈజ్ ద బెస్ట్. బట్ దీనికంటే ఇది కొంచెం డ్యూటీ కొంచెం తక్కువ చేస్తుంది, ఇది కొంచెం హెవీ డ్యూటీ చేస్తుంది. ఎందుకంటే దీనికి బిల్డ్ క్వాలిటీ మీద బేస్ అయ్యేం ఉండదు. బట్ ఇందులో 6 MOSFETs ఇచ్చాడు. సో స్టెప్ అప్ అవ్వాల్సిన దానికి సంబంధించిన లోడ్ 6 MOSFETs ఈక్వల్ గా తీసుకుంటాయి. మనకైతే ఇది వచ్చి 37 వోల్ట్ చూపించింది అవుట్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 41 వోల్ట్ చూపిస్తుంది. రెండు అయితే 24 వోల్ట్ ఎగ్జాక్ట్ గా వస్తాయి. మనకి ఇక్కడే రాసి ఉంటుంది 24 వోల్ట్ ఆటో, 24 వోల్ట్, 36 వోల్ట్ హెచ్డి హెవీ డ్యూటీ. ఇది హెవీ డ్యూటీనే, ఇది హెవీ డ్యూటీనే, రెండు హెవీ డ్యూటీనే. కానీ ఇది వచ్చేటప్పటికి ఇండక్టర్ టైప్ అంటారు దీన్ని, ఇది వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్ టైప్. రెండు అయితే బోర్డ్స్ అయితే ఈక్వల్. కొంచెం ఇదైతే కొంచెం స్టాండర్డ్, దీని మీద కొంచెం ఎక్కువ ఉంటుంది స్టాండర్డ్, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ టైప్ కాబట్టి. ఇది వచ్చి ఇండక్టర్ టైప్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మనకి ఈ బోర్డ్స్ ని యూజ్ చేసి సబూఫర్ యాంప్లిఫైర్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్.